నీ కళ్ళలోని కోరికవో గాలిపటం కాగా. ఇదొక వెర్షను. దగ 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 నీ సొగసులోని దగ. ఇది రెండో వెర్షను. ఈ రెండు వెర్షన్స్ని ఒక అబ్బాయిలో ఒక అమ్మాయి చూసింది. ఆమె చాకచక్యంగా వ్యవహరించి తమ 2 ఏళ్ల ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి అతని నెంబర్ను బ్లాక్ చేసేసింది. చేసిన తర్వాత ఏమైందో కథ చూద్దాం. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్లో దారుణం జరిగింది. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ విభాగంలో వొకేషనల్ ట్రైనింగ్లో ఉండగా సంజయ్ చౌదరి అనే 18 ఏళ్ల యువతని అభిషేక్ అనే ఒక పోరంబోకు అందరి ముందునే తీసుకెళ్ళి, వైద్యులందరూ చూస్తుండగానే తీసుకెళ్ళి గొంతు కోసి చంపేశాడు. అదంతా జరుగుతుంటే చక్కగా పక్కనున్న డాక్టర్లు వీడియో తీసుకున్నారు తప్పితే ఒక 2-4 వెళ్ళి వాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆ అమ్మాయి ప్రాణం కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. అలా ఉంది మన సొసైటీ. విషయం ఏంటంటే, ఇప్పుడు ఆకర్షణకు లోనయ్యారు, దానికి ప్రేమ అనే పేరు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత అమ్మాయి విషయం చెప్పేసి తన దారిని తన నెంబర్ బ్లాక్ చేసుకుంటే నీకు వచ్చిన బాధ ఏంట్రా? నువ్వు ఎటు పోరంబోకువే కదా, ఎటు పని పాట లేకుండా తిరిగే జులాయివే. నీ దారిని ఏదో నువ్వు చావచ్చు కదా. ఆ అమ్మాయి శుభ్రంగా రేపొద్దున నర్స్ అవుతుంది. ఆ అమ్మాయి మెడికల్ ట్రైనింగ్లో ఉంటే నువ్వు వెళ్ళి పేక్ కోసి చంపేసావు. వాళ్ళ అమ్మా నాన్నకి ఎంత బాధగా ఉంటుంది. ఈ రోజుల్లో పరిస్థితులు ఏమైపోయినాయి అంటే, మనం కరెక్ట్గా ఉంటే పర్లేదు, పక్కనోడు కూడా కరెక్ట్గా ఉండాలి అనుకునేంతలా అయిపోయింది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే కనుక మనం కరెక్ట్గా డ్రైవ్ చేస్తే సరిపోదు, వచ్చేవాడు కూడా కరెక్ట్గా ఉండాలన్నట్టు అయిపోయింది. ఆ అమ్మాయి ఈడి వల్ల ఏదో పడింది ఆకర్షణలో. వయసులో 18 ఏళ్ళు అంటే పెద్ద మెచ్యూరిటీ కూడా ఉండదు. తర్వాత తన తప్పు తెలుసుకుని ఆయన బ్లాక్ చేస్తే దానికి ప్రతీకారంగా వాడు వచ్చేసి నేను జైలుకు పోతాను, నా భవిష్యత్తు ఏంటి, మా అమ్మ నాన్నల పరిస్థితి ఏంటి, ఒక చిన్న విషయం కోసం నేను ఒకళ్ళ ప్రాణాలు తీయటం ఏంటి, ఏం ఆలోచించాల సైకోగాడు. శుభ్రంగా పేక్ కోసాడు, చంపేశాడు, వాడు జైలుకు పోతాడు. అంతకన్నా విడ్డూరం ఏంటంటే, అక్కడ అదొక నిర్మానుష్య ప్రాంతం కాదు, లేదంటే ఎక్కడో దూరంగా చేస్తున్నారయ్యా, మేమేదో దూరం నుంచి చూస్తున్నాం, వెళ్ళేసరికి పేక్ కోసాడు అంటానికి. పక్కన అంతమంది చదువుకున్న డాక్టర్లు ఉండి ఒక 4 వెళ్ళి వాడిని కనీసం 4 ముందు ఒకడు ఎలా నిలుస్తాడు నాకు అర్థం కాదు. వీళ్ళు ఎంతసేపు అమ్మో ఆ పేక మా పేక కోస్తాడేమోనని భయపడి ఆ అమ్మాయి ప్రాణాలు శుభ్రంగా గాల్లోకి కలిపేసి